ఫస్ట్ థ్యాంక్ యూ నవీన్. నా ఇంట్రడక్షన్ నువ్వే ఇచ్చావు. నాకు ఆవిడ ఎక్కడ ఇంట్రడక్షన్ ఇస్తారేమో చాలా భయపడ్డాను. చాలా అండర్లైన్ హెవీ డ్యూటీ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఈ సినిమాకి ఇవాళ ఇక్కడ బయలుదేరికి వచ్చినప్పుడు నాకు బేసిక్గా ఒక బ్లర్లో వెళ్తుంది గత 3 నెలలు. కొంచెం ఓవర్లోడ్ చేసుకున్నాను నన్ను నేనే, బట్ అవసరం అని చేసుకున్నా కాబట్టి బ్లర్లో వెళ్తుంది. వచ్చేటప్పుడు నవీన్ సినిమా పేరు 11. ఇంతకుపైన నాకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఏమీ గుర్తులేదు. నా మనసులో ఉన్నదంతా ఒకే ఒక మాట ఏంటంటే, నవీన్కి మంచి జరగాలి, మనోడికి సినిమా పెద్ద హిట్ అవ్వాలి, మనోడికి జరిగే మంచి జరగాలి. నవీన్ నాకన్నా సీనియర్ అండి, మీ ఎంతమందికో తెలియదు కానీ ఓ 4-5 ఇయర్స్ నాకు ముందే నుంచే తను తెచ్చుకునే ప్రతి ఒక్క సినిమా ఆడిషన్ ద్వారానే తెచ్చుకున్నాడు, వెవ్వేరు భాషల్లో తెచ్చుకున్నాడు. అంటే ప్రతి చోట తన టాలెంట్ని గుర్తించి తనకు అవకాశం వచ్చింది. అదృష్టాన్ని మించి కష్టాన్ని మాత్రమే నమ్ముకునే అతి తక్కువ యాక్టర్లో నాకు నవీన్ చంద్ర చాలా చాలా ఇష్టం. ఎందుకంటే కొద్దో గొప్ప ప్రతి యాక్టర్కి ఒక స్ట్రాటజీ కూడా ఉంటుంది. ఇవేమీ కాకుండా ప్యూర్లీ కష్టాన్ని, ఆ కళ మీద ఉండే ప్రేమని మాత్రమే చూపించుకుంటూ పాయింట్ 1 నుంచి ఎప్పుడు కష్టపడుతూనే వచ్చాడు. తనకి చాలా మ్యాజికల్ ఫిల్మ్స్ తన కెరియర్లో కుదిరినాయి. ఇక్కడ మనకి అందాల రాక్షస్ అంటే తమిళ్లో సర్వమనో ఫిల్మ్ కుదిరింది. సడన్గా అమెజాన్లో సమ్ ఆఫ్ ద బెస్ట్ షోస్ నవీని ఉంటాయి. ప్రతి దాంట్లో బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఉంటాయి. ఇవాళ జిమ్కి రకరకాల ట్రైనింగ్లో మాట్లాడతాం. నవీన్ అది ఒరిజినల్గా గొడ్డలతో చెట్లు కొట్టి ఆ టైప్లో బాడీ రెడీ చేసిన వ్యక్తి. సో ఇన్ లాడ్ ఆఫ్ వే ఒక గ్రేట్ డేలో నిలబడ్డం నేను ఎప్పుడు పెద్ద గ్రేట్ చూడనండి. ఐ అప్రిషియేట్, బట్ ఐ అడ్మైర్ పీపుల్ హు స్టాండ్ స్ట్రాంగ్ ఆన్ అ బ్యాడ్ డే. అండ్ ఆన్ అ బ్యాడ్ డే నవీన్ ఇస్ ఆల్వేస్ స్టూడ్ స్ట్రాంగ్. అండ్ నవీన్, ఇట్ ఈస్ అ వెరీ గుడ్ డే ఫర్ యూ టుడే. సో దట్ ఐ రియలీ బిలీవ్ బావా, నీకు ఇవాళ ఇదో మంచి రోజు. అండ్ మీ అందరికీ తెలియాల్సింది, ఎప్పుడన్నా సరే ఎనీ యాక్టర్ తెలుగు తమిళని బైలింగ్వల్ చేసినా, ఆ సినిమాని ఇక్కడికి వచ్చి తేవాలని ప్రయత్నించినా అది డబుల్తో పోరాటం అండి. అంటే ఏంటి, ప్రతి సీన్ని 2 సార్లు చేయాలి, 2 సార్లు ప్రమోట్ చేయాలి, అందరికీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోలేదు తమిళ సినిమానా తెలుగు సినిమానా అని. ఇవన్నీ దాడి కూడా ఎందుకు చేస్తారంటే, ఆ భాష పట్ల, అక్కడుండే ఆడియన్స్ పట్ల ఉండే ప్రేమ, వాళ్ళు మనకి ఎంతో కొంత మన కష్టానికి మన కళకి ఒక గుర్తింపునివ్వరా అనే ఒక గుడ్డి కోరిక. సో ఆ పరంగా ఐ రియలీ విష్ దిస్ ఇస్ ద ఫిల్మ్ విచ్ గివ్స్ ఎ లాట్ ఆఫ్ సక్సెస్ టు నవీన్.